కుంటూ వచ్చాయి. ఎక్కడి నుంచి ఎన్ని వలసలు వెళ్తున్నాయి చూస్తున్నా, వలసలు వెనక్కి వచ్చే విధంగా వాళ్ళకి అక్కడ ఉపాధి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వంలో చేపట్టినా దాన్ని కంటిన్యూ చేసే విధంగా ఉండాలి, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇప్పుడు నిజంగా ఎయిర్పోర్ట్ తోటి ఉత్తరాంధ్ర మొత్తం వాళ్ళ యువత కళలు తీరబోతున్నాయా, వలసలు ఆగిపోతాయా, మీకు ఏమనిపిస్తోంది? ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని భోగాపురంలో ప్రారంభించడం అనేటువంటిది ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఒక గేట్వే లాంటి. అక్కడ మౌలిక వసతుల కల్పన అనేటువంటిది జరిగింది. ఇతర దేశాలతోనూ అందరితో కూడా కనెక్టివిటీ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారాగా అనేకమైనటువంటి పరిశ్రమలు, పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటుగా మనకి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా 960 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం మనకుంది. ఈ సముద్ర ఏదైతే ఉత్పత్తులు ఉన్నాయో ఇవన్నిటిని కూడా మనం భోగాపురం నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది. దీంతో పాటుగా అరకు కాఫీ కానివ్వండి, అదే విధంగా ఇతర టూరిజానికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీని ద్వారాగా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు వరకు ఉత్తరాంధ్ర మీద మనకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఉత్తరాంధ్ర అంటే వీళ్ళు వలసలు వెళ్ళేటువంటి వాళ్ళు. చాలా చోట్ల, చాలా రాష్ట్రాల్లో, చాలా ప్రాంతాల్లో శ్రీకాకుళం కాలనీ అని, విజయనగరం కాలనీ అని వీళ్ళందరూ వలస వెళ్ళినటువంటి వాళ్ళు, పొట్ట చేత పట్టుకొని వలస వెళ్ళినటువంటి వాళ్ళు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా భవిష్యత్తులో ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటానికి, ఉత్తరాంధ్రకే ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వలసలో రావడానికి అవకాశం ఏర్పడేటువంటి విధంగా ఈ రోజున అల్లూరి సీతారామరాజు పేరుతో ఒక పోరాట యోధులు, ఆయన బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి స్ఫూర్తి, ఆ స్ఫూర్తితో ఈ రోజున అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకొని మనం అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ప్రారంభించుకోవడం అనేటువంటిది జరిగింది. దీంతో పాటుగా మీరు గమనిస్తే ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇతర డేటా సెంటర్లు కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఆ విధంగా ఐటీ రంగానికి సంబంధించినటువంటి ఒక ఎకో సిస్టమ్ అనేటువంటిది విశాఖ, ఉత్తరాంధ్ర కేంద్రంగా ఈ రోజున ఐటీ రంగం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజున భారతదేశంలో ఏ రాష్ట్రానికి రానటువంటి గూగుల్ డేటా సెంటర్ భారతదేశంలో మొట్టమొదటి, ఇతర అమెరికా తర్వాత ఇతర దేశాల్లో, ఇతర దేశాల్లో ఏర్పాటు చేసిన గూగుల్ డేటా సెంటర్ మనదే. ఆ విధంగా మనం అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ అభివృద్ధికి అదనంగా ఉపయోగపడేటువంటి విధంగా ఈ రోజున ఒక గేట్వే లాగా ఆ విధమైనటువంటి ఒక ఎయిర్పోర్ట్ రావటం అనేటువంటిది మౌలిక వసతుల కల్పనలో ఉపయోగపడింది. ఇప్పుడు ఆ మొత్తము ఎయిర్పోర్ట్ చుట్టూ ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందింది, అది ఒక నగరంగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. అక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అదే విధంగా అటు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం రూరల్ ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల నుంచి కూడా అత్యంత తక్కువ సమయంలో, గంట లోపే ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చేరేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, టూరిజం డెవలప్ అవుతుంది, మౌలిక వసతుల కల్పన జరిగిద్ది, ఆ ప్రాంతం అభివృద్ధి చెందడానికి, అదే విధంగా ఇతర పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతానికి రావడానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఎవరు కాదనలేనటువంటి అంశం. ఇదేం ఒకేసారి కాంగ్రెస్ పార్టీ కూడా కాదనటం లేదు, ఇతర ఎవరు కాదనటం లేదు. ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే మీడియా అంతా కూడా క్రెడిట్ వార్ అనేటువంటి అంశంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత దాని మీద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం అనేటువంటిది అసలు అంశం కన్నా కొసల అంశం మీద ఎక్కువ చర్చ జరుగుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. నేను పెట్టొద్దని అంటంలా. అసలు చెప్పేది అదే. ఇప్పుడు మనం గత 2 రోజులుగా చూస్తూ సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం. ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర విభజన తర్వాత మనం చెప్పుకోదగ్గటువంటి అంశాల్లో, కీలకమైనటువంటి అంశాల్లో ఏదైతే అమరావతి, పోలవరము, ఆ తర్వాత ఈ రోజున అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఈ 3 చాలా కీలకమైనటువంటి అంశాలుగా మన అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్స్ గా మారేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. మరి దాన్ని మనం గొప్పగా దాన్ని ప్రొజెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. ఇక క్రెడిట్ కి సంబంధించినటువంటి అంశాల్లో రాజకీయ పార్టీలు ఎలాగో మాట్లాడతాయి, మాట్లాడేదాన్ని మనం ఎవరు తప్పనలేము. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. ఒకటి, వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది. వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కూటమికి అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున మీరు ఎన్ని అనుకున్నా
మేము వాళ్ళు వ్యతిరేకించినటువంటి మాట వాస్తవం కదా. 2019లో ఎప్పుడైతే శంకుస్థాపన జరిగిందో దానికి ముందు భూసేకరణని వ్యతిరేకించారు కదా. ఇప్పుడు ఎర్రబస్సుకు సంబంధించినటువంటి అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు కదా. విద్యార్థులు వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి మాట్లాడి, మీరు భూసేకరణని మేము 15,000 ఎకరాలు కాబట్టి వద్దన్నాము, 5,000 ఎకరాలు, ఇవన్నీ మీరు ఆ విషయం చెప్పారు ఆ రోజున. అసలు భూసేకరణే జరగటానికి లేదు. రైతులందరికీ అవసరమైతే మా ప్రభుత్వం వస్తే భూసేకరణ చేసినా సరే తిరిగి ఇచ్చేస్తాము. ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్టే 3 గంటలు దాటితే ఈగలు దొలుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి కదా మాట్లాడింది. పోనీ మాట్లాడిన తర్వాత 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు. అది ఎలాగూ జరిగేది కాదు కదా. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేస్తే మేలో ఎన్నికలుంటే ఎలా జరిగింది? మీకు అవకాశం వచ్చింది కదా 2019లో. మీరు మేలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు 3 ఏళ్లలో పూర్తయింది భోగాపురం ఎయిర్పోర్ట్. మీరు ఆల్రెడీ ఆ రోజున 2023 నాటికి మీరు పూర్తి చేసేటువంటి అవకాశం ఉండేది. మీ చేతుల్లో ఉన్నటువంటి అవకాశాన్ని కోల్పోయారు. ఈ మధ్యలో ఏం జరిగింది అయ్యా అంటే, జిఎంఆర్ కు సంబంధించినటువంటి విషయంలో, ఈ ఎయిర్పోర్ట్ ని జిఎంఆర్ కి కట్టబెట్టేటువంటి విషయంలో తెర వెనక ఏదైతే ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారాలు జరిగాయి. తెర వెనక రాజకీయాలు జరిగాయి. తెర వెనక కమిషన్ల బేరాలు జరిగాయి. ఇది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ SEZ లో ఏదైతే జిఎంఆర్ కి సంబంధించినటువంటి వాళ్ళ భూముల్ని వాళ్ళ అరవిందోకు సంబంధించినటువంటి దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇతర ఏదైతే ఒప్పందాలు జరిగిన తర్వాత అప్పుడు జిఎంఆర్ కి మీరు కట్టబెట్టినటువంటి పరిస్థితి. మీకు అప్పుడు చేతుల్లో ఎంత సమయం ఉంది? సంవత్సరం ఎన్నికలకు సమయం ఉన్నటువంటి పరిస్థితిలో మీరు ఎట్లా పూర్తి చేయగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మీకు ఒక ఉదాహరణ చెప్తానండి నేను. ప్రభుత్వాలంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. 2004 ఎన్నికలకు ముందు 1999లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు. అప్పుడు ఆల్రెడీ బీజేపీతో కలిసి ప్రభుత్వంలో ఉన్నారు. 2004 ముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి శంకుస్థాపన ఎవరు చేశారు? ఆ రోజున ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేసినటువంటి